హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సుజాత. ఈ వీడియోలో వచ్చేసి మనం పైవోట్ టేబుల్, పైవోట్ చార్ట్ క్లియర్గా చూద్దాము. ఫస్ట్ నేను ఒక టేబుల్ తీసుకున్నాను, ఒక స్టూడెంట్ రికార్డ్, అండ్ ఈ టేబుల్ని కంప్లీట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక పైవోట్ టేబుల్లోకి ఇన్సర్ట్ మెనూ, పైవోట్ టేబుల్లోకి వెళ్ళి పైవోట్ టేబుల్ క్లిక్ చేసి ఓకే రేంజ్, టేబుల్ రేంజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి సెలెక్ట్ అయిపోయింది. దెన్ న్యూ వర్క్ షీట్లో నాకు ఈ పైవోట్ టేబుల్ రావాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, చూడండి రైట్ సైడ్లో మనకు ఒక టాస్క్ పెయిన్ వచ్చింది కదా. ఆ టాస్క్ పెయిన్లో మనము నేమ్, తెలుగు మార్క్స్, అంటే ఓవరాల్గా ఆ క్లాస్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, గ్రాండ్ టోటల్ ఇచ్చేసింది చూడండి. కంప్లీట్ ఓవరాల్ స్టూడెంట్స్ యొక్క తెలుగు మార్క్స్ ఓవరాల్గా మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనము శాంపుల్ పైవోట్ చార్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, అకార్డింగ్ టు ద టేబుల్. ఓకే, లేదు మనకు ఇలా అవసరం లేదు, ఇండివిజువల్గా కావాలి అని అంటే మనం ఇక్కడే ఇన్సర్ట్ మెనూలో పైవోట్ చార్ట్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ పైవోట్ చార్ట్. ఓకే, చూడండి ఇక్కడ ఒక శాంపుల్ పైవోట్ చార్ట్ ఉంది. జస్ట్ చూస్ ఆన్ పైవోట్ చార్ట్. ఓకే, మనకు పైవోట్ చార్ట్ టూల్స్ పైన వస్తున్నాయి. క్లియర్. అండ్ లేదు మనము నార్మల్ చార్ట్స్ కూడా తీసుకోవచ్చు, ఇలా పైవోట్ చార్ట్ కాకుండా. ఓకే, నార్మల్ చార్ట్స్ ఉంటాయి మనకి, చూడండి కాలమ్ చార్ట్, మనకు నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్. మనము మన మార్క్స్ని బట్టి, స్టూడెంట్స్ని బట్టి వాళ్ళ రేంజ్ ఓకే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ గ్రూప్, అన్గ్రూప్ గురించి చూద్దాము. ఓకే, గ్రూప్, అన్గ్రూప్లో మనకు డేటా మెనూలోకి వెళ్ళి గ్రూప్, ఓకే గ్రూప్లో ఇక్కడ మనకు చూడండి గ్రూప్ రోస్ అంటున్నాను నేను. ఓకే, చూడండి కంప్లీట్గా రోస్ అనేవి గ్రూప్, అంటే మనము ఎంతవరకు సెలెక్షన్ మోడ్, ఎంతవరకు సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అంటామో అంతవరకు కూడా మనకు గ్రూప్ అయిపోతాయి. అన్గ్రూప్ అంటున్నాను, అన్గ్రూప్ రోస్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను ఈ రోస్ సెలెక్ట్ చేసుకున్నాను, కాలమ్స్ కాదు, రోస్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రూప్ అంటున్నాను. ఓకే, రోస్. ఓకే ఓకే, ఇవన్నీ గ్రూప్ అయిపోయాయి. మనకి ప్లస్ సింబల్ వస్తుంది. మనము ఆల్రెడీ అంటే టైటిల్, సబ్ టైటిల్స్ దగ్గర కూడా మనం కొన్ని దాంట్లో కంటెంట్స్ చూడాలన్నా కూడా కొన్ని చోట్ల ప్లస్ సింబల్ చూస్తాం కదా. సో అదే ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ కాలమ్స్, కాలమ్స్ గ్రూప్ చేయాలంటే ఓకే సెలెక్ట్ చేసుకోండి కాలమ్స్ గ్రూప్. నేను ఓన్లీ సబ్జెక్ట్స్ నుంచి చూద్దాం. ఓకే, సబ్జెక్ట్స్ నుంచి గ్రూప్ అంటున్నాను. గ్రూప్ కాలమ్స్, సెలెక్ట్ కాలమ్స్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, అన్నీ గ్రూప్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ విజిబుల్ మోడ్లోకి వచ్చేస్తాయి. అన్గ్రూప్ అని అంటే అన్గ్రూప్. మళ్ళీ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ పెయిన్స్ చూద్దాం. ఓకే, వ్యూ మెనూలో ఫ్రీజ్ పెయిన్స్. నేను ఇప్పుడు ఫస్ట్ రో ఫ్రీజ్ చేయాలంటే ఇక్కడ వ్యూ మెనూలో ఫ్రీజ్ పెయిన్స్, ఫ్రీజ్ టాప్ రో. ఓకే, టాప్ రో అనండి. ఇప్పుడు మనము ఎన్ని టైప్ చేసినా కూడా మనకి రోస్ మూవ్ అవుతూ ఉంటాయి, కానీ అక్కడ టైటిల్, హెడ్డింగ్ మాత్రం మూవ్ అవ్వదు. అంటే టాప్ రో ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి మనం అందులో ఫీల్డ్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి అది మూవ్ అవ్వదు.
నెక్స్ట్ అన్ఫ్రీజ్. ఓకే, తీసేయాలంటే అన్ఫ్రీజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది కూడా మూవ్ అవుతుంది. ఓకే, అలాగే మనం కాలమ్స్ని కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ ఫస్ట్ కాలం. ఓకే, చూడండి, మనకి ఆ నేమ్స్ ఉన్న కాలం ఫ్రీజ్ అయిపోయింది, మిగిలినవన్నీ మూవ్ అవుతాయి కాలమ్స్. ఓకే, అన్ఫ్రీజ్ చేయాలంటే అన్ఫ్రీజ్ పెయిన్స్. ఓకే, I hope you understand till here. If you like the video, please like, share, subscribe to my YouTube channel. Thank you.